కింటా మిర్చికి 25,000 ఇవ్వాల్సిందే, కలెక్టరేట్ వద్ద ధర్నా అంటూ ప్రజాశక్తిలో ఒక వార్త వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఈ మేరకు ధర్నా చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా రైతు సంఘం పిలిపించినట్టుంది. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ప్రజాశక్తి ఒంగోలు సిటీ క్వింటా మిర్చికి 25,000 ధర్నా నిర్ణయించి ప్రభుత్వమే కొనుగోళ్లు చేయాలని కోరుతూ ప్రకాశం జిల్లా కార్యాలయం ఎదుట ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం ధర్నా చేశారు. ఆ సంఘం జిల్లా అధ్యక్షులు జుజ్జూరి జయంతిబాబు మాట్లాడుతూ, వాతావరణ అననుకూల పరిస్థితులు, చీడపీడల వల్ల మిర్చి దిగుబడి ఎకరాకు 5 నుంచి 10 క్వింటాళ్లకు మాత్రమే వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన క్వింటా ధర 11,781 గిట్టుబాటు అయ్యే పరిస్థితే లేదన్నారు. ప్రభుత్వం ధర నిర్ణయించిన తర్వాత ధరలు మరింత దిగజారాయని ఆరోపించారు. రైతుకు ఎకరాకు 1,00,000 నష్టం వాటిల్లే అవకాశం ఉందన్నారు. మిర్చికి గిట్టుబాటు ధర కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి పమిడి వెంకట్రావు మాట్లాడుతూ, ప్రభుత్వం నిర్ణయించిన ధర శాస్త్రీయంగా లేదన్నారు. గత ఏడాది పండించిన పంట కూడా రైతాంగం కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేశారని, ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం కొనుగోలు చేస్తే వారు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఎదురవుతుందని తెలిపారు. ప్రభుత్వం చొరవ చూపి కింటా 25,000 ధర నిర్ణయించి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మిర్చి రైతును ఆదుకునేందుకు 22,500 కోట్ల రూపాయలు అవసరం కాగా, అన్ని పంటలకు బడ్జెట్లో 300 కోట్లు కేటాయించడం వ్యవసాయాన్ని కార్పొరేట్లకు అప్పగించే ప్రక్రియలో భాగమే అని విమర్శించారు. అనంతరం కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు. దీనికి సంబంధించి మంచి ఫోటో వేశారు. మిర్చి క్వింటాకి 25,000 ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలి అంటూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పేరుతోటి ఒక బ్యానర్ కూడా ప్రదర్శించారు. రైతు సంఘం నాయకులంతా పాల్గొన్నారు కార్యక్రమంలో.